హైదరాబాద్ జువెనల్ హోంలో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. జువెనల్ హోం స్టాఫ్ గార్డ్ రెహమాన్ మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరో 5గురిపై కూడా లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో స్టాఫ్ గార్డ్ రెహమాన్పై కేసు నమోదైంది. ఇక ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది. ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ స్పందించారు. స్టాఫ్ గార్డ్ రెహమాన్ అరెస్టు తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని సయ్యద్ అఫ్జల్ తెలిపారు. 6:30కి వస్తాడు సార్ అని చెప్తే కొద్దిగా తొందరగా పిలవండి సార్, ఏం చెప్పకండి, పిలవండి మీరు అంటే ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అతను రాగానే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేసినాం. హ్యాండ్ ఓవర్ చేసేసి ఇమీడియట్గా హెడ్ ఆఫీస్కి ఇంటిమేషన్ ఇచ్చేసినాం. ఇట్లా పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇట్లా కంప్లైంట్ అయింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా మేడంకి ఎంక్వైరీ ఆఫీసర్గా మైథిలి మేడం గారు సూపరింటెండెంట్, గర్ల్స్ హోమ్ సూపరింటెండెంట్ మేడంకు ఎంక్వైరీ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మేడం వచ్చారు, ఎంక్వైరీ చేశారు, పిల్లలతో మాట్లాడారు, స్టాఫ్తో మాట్లాడి మేడం వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. నెక్స్ట్ డే మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది, ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా వచ్చింది. ఈ 3 పిల్లలు ఎవరైతే విట్నెస్గా ఉన్నారో ఆ 3 పిల్లల్ని మేము తీసుకెళ్ళి భరోసా సెంటర్లో వాళ్ళతో మాట్లాడాలి మేము అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెడితే ఆ రిక్వెస్ట్ లెటర్ పైన ఆ 3 పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసినాం. సిడబ్ల్యూసీతో మాట్లాడి వాళ్ళ ఆర్డర్స్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు మాకు తెలుసండి. దీని తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా మా నోటీస్కి రాలేదు. అక్కడి నుంచి మా నోటీస్కి వస్తే మేము డెఫినెట్లీ అప్డేట్